ద్వాదశ జ్యోతిర్లింగాల కథలు హిందూ మతంలో అత్యంత పవిత్రమైనవి. ఇవి శివుని అత్యంత మహిమైన స్వరూపాలుగా పూజించబడతాయి. ప్రతి జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేక కథ ఉంది. 1. సోమనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్. ఓ సౌరాష్ట్ర రాజు చంద్రుడు, చంద్రదేవుడు, తన 27 భార్యల్లో ఒకరైన రోహిణిని మాత్రమే ఎక్కువ ప్రేమించాడు. మిగిలిన భార్యలు వారి తండ్రి ప్రజాపతికి ఫిర్యాదు చేయగా, ఆయన చంద్రుడిని శాపం పెట్టి క్షయరోగంతో బాధపడేలా చేశాడు. శివుని అనుగ్రహంతో చంద్రుడు ఈ శాపం నుంచి విముక్తి పొందాడు. అక్కడే సోమనాథ జ్యోతిర్లింగం వెలసింది. 2. మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శివుని కుమారులు గణపతి, కార్తికేయుల మధ్య వివాహానికి సంబంధించి ఓ వివాదం ఏర్పడింది. కార్తికేయుడు దక్షిణ భారతదేశానికి వెళ్లి అక్కడే తపస్సు చేయగా, పరమశివుడు పార్వతితో కలిసి శ్రీశైలానికి వచ్చి కార్తికేయుడిని చూడాలని అనుకున్నారు. అక్కడే మల్లికార్జున జ్యోతిర్లింగం వెలసింది. 3. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. వృద్ధ ధనువీరుడైన రాజు చంద్రసేనుడు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించేవాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు మహాకాళేశ్వరుడిగా వెలసి. 4. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్. వింధ్య పర్వతుడు తన తపస్సుతో శివుని ఆరాధించి ఆశీర్వాదం పొందాడు. శివుడు ఓంకారేశ్వర్, అమలేశ్వర్ అనే 2 రూపాల్లో అక్కడ వెలసాడు. 5. కేదారేశ్వర్ జ్యోతిర్లింగం, హిమాచల్ ప్రదేశ్. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత పాప విమోచన కోసం శివుడిని ప్రార్థించారు. శివుడు వారిని పరీక్షించడానికి బైసధిపంగా మారి కేదార్ ప్రాంతంలో తపస్సు చేశాడు. చివరకు పాండవులకు దర్శనమిచ్చి వారికి మోక్షం ప్రసాదించాడు. 6. భీమశంకర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. భీమాసుర అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తున్నాడు. భక్తుల కోరిక మేరకు శివుడు భీమాసురుడిని సంహరించి అక్కడే జ్యోతిర్లింగంగా వెలసాడు. 7. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఈ జ్యోతిర్లింగం కాశీ, వారణాసి లో ఉన్నది. ఇక్కడ శివుడు మోక్షప్రదాయకునిగా భక్తులను రక్షిస్తాడు. మరణానంతరం ఈ క్షేత్రంలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం. 8. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, మహారాష్ట్ర. గౌతమ మహర్షి కేవలం కృషి ద్వారా గంగా నదిని భూమిపైకి తీసుకొచ్చాడు. ఇక్కడ శివుడు త్రయంబకేశ్వరుడిగా వెలసాడు. 9. వైద్యనాథ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. రావణుడు తన భక్తితో శివుని అనుగ్రహం పొందాలని శివుడిని లంకకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ నిబంధనలను ఉల్లంఘించడంతో జ్యోతిర్లింగం అక్కడే స్థిరపడింది. 10. నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్. సుప్రియ అనే భక్తుడిని రాక్షసుడు దారుకాసురుడు హింసించేవాడు. భక్తుడి ప్రార్థనలతో శివుడు ప్రత్యక్షమై దారుకాసురుడిని సంహరించాడు. 11. రామేశ్వర జ్యోతిర్లింగం, తమిళనాడు. రాముడు సీతామాతను రాక్షసుడు రావణుడి చెర నుంచి విడిపించేందుకు సముద్రాన్ని దాటే ముందు ఇక్కడ శివుని పూజించాడు. అప్పటినుండి ఇది రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. 12. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. కృష్ణ అనే భక్తురాలు భర్త మరణంతో విషాదంలో మునిగిపోయింది. శివుని ప్రార్థించడంతో శివుడు ఆమె భర్తను తిరిగి జీవితం ప్రసాదించాడు. ఈ 12 జ్యోతిర్లింగాల సందర్శన చేయడం మహా పుణ్యఫలప్రదమని భక్తులు నమ్ముతారు.